సాంప్రదాయబద్ధంగా కొన్ని విషయాలు మనిషిని ఆలోచనలకు గురి చేస్తాయి. సహజసిద్ధంగా దేవాలయాలకు వెళ్ళేటప్పుడు నవగ్రహాల్ని ముందు దర్శించి దేవుణ్ణి దర్శించాలా, లేక దేవుణ్ణి దర్శించిన తర్వాత నవగ్రహాలు దర్శించాలా అని చెప్పేసి భావిస్తూ ఉంటారు. నవగ్రహాలు అనేటువంటివి సహజసిద్ధంగా శివాలయంలో ఉంటాయి. శివుడు గ్రహ నక్షత్ర మాలికాధరుడు కాబట్టి మీరు గుళ్ళోకి వెళ్ళేటప్పుడే మొట్టమొదటిసారిగా కాళ్ళు కడుక్కొని నవగ్రహ మండపం చుట్టూ ప్రదక్షిణం చేయాలి. 9 సార్లు ప్రదక్షిణం చేస్తే తప్పు లేదు. ఆ ప్రదక్షిణ చేసేటప్పుడు కూడా ఆదిత్యాయ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః అని ప్రదక్షిణం చేసి శనికి ఎదురుగా నుంచొని చూడొచ్చు శని, ఎందుకంటే ఆయన చూపు కిందకు ఉంటుంది. ఆయనకి దండం పెట్టుకొని మనం ఆ నవగ్రహ మండపాన్ని దర్శించిన తర్వాత వెంటనే బయటకు వచ్చి మళ్ళీ అక్కడే పక్కనే ఉన్న పంపు దగ్గర కొద్దిగా చేతులు కాళ్ళు కడుక్కొని ఈ యొక్క కళ్ళకు కూడా నీళ్లు రాసుకొని అసలు శిశులైన భగవంతుని దర్శించడానికి ఏ దేవాలయానికి వెళ్తున్నామో ఆ దేవుడిని దర్శించడానికి వెళ్తాం. మూల విరాట్. ఆ మూల విరాట్ దర్శించేటప్పుడు మధ్యలో వినాయకుడు ఉంటే ఆయన దర్శించకుండా మాత్రం వెళ్ళకూడదు. ఆయనకి నమస్కారం చేసి గుంజుళ్ళు తీసి స్వామి అనుగ్రహించని చెప్పేసి ఆయన పర్మిషన్ తీసుకొని మనం లోపలికి వెళ్తాం. ఇలా మూల విరాట్ అమ్మవారి దేవాలయం అనుకోండి, ఆ తల్లి జగన్మాత, అమ్మలగన్న అమ్మ, జగజ్జీవని. అందుచేత అమ్మవారి దేవాలయానికి వెళ్ళినప్పుడు మొట్టమొదటిసారిగా ఎవరిని చూడాలి? మరి అమ్మని చూడాలా, ఎవరిని చూడాలా? అమ్మవారినే చూడాలి. మూల విరాట్ ఏదైతే ఉంటుందో అది దర్శించే తదుపరి మరొక విరాట్ని చూడాలి. అమ్మవారి దగ్గర దర్శనం చేసుకున్నప్పుడు సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థ సాధకే శరణ్యే త్ర్యంబకే గౌరీ నారాయణీ నమోస్తుతే అనే శ్లోకాన్ని నిష్ఠగా పఠించి ఆ తల్లి కరుణారస దృష్టిని తనపై ప్రసరింపజేయమని వేడుకొని బయటకు వస్తాం. తర్వాత శివుణ్ణి దర్శిస్తాం, పక్కనే ఉంటాడు కాబట్టి. అసలు దిశలైన దేవాలయం ఏ దేవాలయమో అక్కడ బోర్డు మీద రాసి ఉంటుంది ముఖ్య దేవాలయం ఏది అనేది. రాసినప్పుడు మనం అది దర్శించిన తర్వాత మిగతావన్నీ కూడా దర్శిస్తాం. ఇది బాగా గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. శివాలయానికి వెళ్ళారనుకోండి, మీకు జమ్మి చెట్టు కనిపించిందనుకో, తప్పనిసరిగా జమ్మి చెట్టు చుట్టూ ప్రదక్షిణ చేయండి. 21 ప్రదక్షిణాలు కనుక చేశారంటే శని భగవానుడు మిమ్మల్ని పీడించడు. అందుకే నవగ్రహాల దగ్గరికి వెళ్ళేటప్పుడు కూడా ఆ జమ్మి ఆకుని ఆ శనీశ్వరుడి దగ్గర వేసి రావచ్చు. శమీవృక్ష ప్రదక్షిణం అనేది విశేషవంతమైన ప్రభావాన్ని మనకు అందిస్తుంది అని శాస్త్రవచనం. అలాగే రావి చెట్టు, వేప చెట్టు కలిసి ఉన్నటువంటి వృక్షాలు ఉన్నాయనుకోండి, ఆ వృక్షాలకి దైవీ శక్తి విపరీతంగా ఉంటుంది. వృక్షాలు దేవతా స్వరూపాలు కదా. మన ఇళ్లలో గోడ మీద కనుక రావి చెట్టు వస్తే పీకేసేయాలి, వెంటనే యాసిడ్ పోయాలి, తప్పేం లేదు. ఎందుకంటే దాని వేళ్ళు లోపలికి పాకి క్రాకులు ఇస్తాయి. క్రాకులు ఉన్న ఇంట్లో ఉన్నట్టయితే వీడు క్రాక్ అవుతాడు. అందుకని క్రాక్ ఉన్న ఇళ్లలో నివాసం ఉండకూడదు, వీడు పెద్ద క్రాక్ అయిపోతాడు. అందుకని క్రాకులు ఉన్న ఇంటిని మంచి వెంటనే బాగు చేయించుకోవాలనే విషయం గుర్తుపెట్టుకోండి. అలాగే వేప చెట్టు ఇంట్లో ఉంటే ప్రతి శుక్రవారం కూడా ఆ వేప చెట్టుకి కొద్దిగా నీళ్లు, కొద్దిగా పాలు పోసి నమస్కారం చేయండి. వేప చెట్టు గృహ ప్రాంగణంలో ఉండొచ్చు, మహావృక్షమై ఉన్నా దాన్ని కట్ చేసి ఆ యొక్క కొమ్మలు ఇంట్లో నుంచి చెట్టు అలా బయటకు వచ్చినట్టుగా కూడా నిర్మాణం చేయొచ్చు. అమరావతి మీరు వస్తే మా ఇల్లు వేప చెట్టుతో కూడి ఉంటుంది. వేప చెట్టుతో సహా ఇల్లు కట్టాను. అంటే ఆ చెట్టు 180 సంవత్సరాలదే. దాన్ని పడగొట్టడం ఇష్టం లేక అలాగే కట్టాను. ఆ చెట్టు మాను ఇంత ఉంటుంది. ఆ మానుతో సహా మా మేడపైకి ఎట్లా వచ్చి అట్లా బయటికి ఉంటుంది. అది వేప చెట్టు ఇల్లు అని పేరు వచ్చింది. అది అమ్మవారి స్వరూపతత్వం, ఆ ఇంటికి ఐశ్వర్యం అది.
అట్లా అని చెప్పేసి గృహ ప్రాంగణంలో అడ్డు గనక వస్తే చెట్టుని నరికేటప్పుడు వృక్షదేవత ఆరాధన చేసి నరికించి తర్వాతే ఇల్లు కడతారు. 6 నెలల పాటు ఆగాలని కొందరు, 3 నెలలు ఆగాలని కొందరు చెప్తారు. ఏది ఏమైనప్పటికీ పూజ గనక చేసి వృక్షదేవతకి సంబంధించిన ఇది చేస్తే ఆ యొక్క తప్పిదం నుంచి మనం బయటపడతాం. వేప చెట్టు, రావి చెట్టు కలిగి ఉన్నటువంటి చెట్టుకు ప్రదక్షిణం చేసి గనక కొబ్బరికాయ కనుక శుక్రవారం కొడితే గ్రామ దేవతలు తమ దివ్యవంతమైన అనుగ్రహాన్ని ఇస్తారు. పిల్లలకి విరోచనాలై ఒంట్లో బాగాలేనప్పుడు అమ్మ అనుగ్రహించు తల్లి నీ దయ అంటే కొబ్బరికాయ కొడితే వీళ్ళకి తగ్గిపోతుంది. ఆ వృక్షదేవతలు వచ్చి వీళ్ళని తగ్గిస్తాయి. అంత గొప్ప విశేషం ఇప్పటికీ జరుగుతూనే ఉంది. మరి దాన్ని తక్కువగా అంచనా వేయడానికి వీలేదు. అందుకే వృక్షాలు దేవతా స్వరూపాలు. వృక్షో రక్షతి రక్షిత అన్నది శాస్త్రం. మరికొన్ని ముఖ్య విషయాలు రేపటి సంప్రదాయంలో తెలుసుకుందామా? మరి సర్వే జనా సుఖినో భవంతు.